సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు హైదరాబాదులో మలక్పేటలో ఉన్నటువంటి మలక్పేట రాణిబాగ్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ్రమానికి వచ్చాం. ఇది సాక్షాత్తు దత్త అంశతో వచ్చినటువంటి అవధూత స్వామి శ్రీ శివ సచ్చిదానంద వారి ఆశ్రమం. మరి ఈ ఆశ్రమం యొక్క విశేషాలని, అలాగే ఇక్కడ సాక్షాత్తు దత్తాత్రేయుల వారి అంశ ఇక్కడ కొలువై ఉన్నది, అలాగే వారు ఇక్కడ రావడానికి వారు దీనికి ముందు చేసినటువంటి సాధన, అలాగే వారి శిష్యులు ఎంతమంది అంటే ఈ రాణిబాగ్ అనే ఈ ప్రాంతాన్ని కూడా వారి సమాధి స్థలం కోసము గద్వాల్ మహారాణి వారు కేటాయించడం జరిగిందండి. మనం ఆశ్రమం లోపలికి వెళ్దాం. అయితే ఇక్కడ మనకి ఇది పూర్తిగా సిటీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమైనా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఆశ్రమం ఉండడం జరిగిందండి. ఇక్కడ అవధూత శ్రీ శివ సచ్చిదానంద స్వామి వారిని ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి మందిరం ఏదైతే ఉన్నదో అండి, ఆ మందిరం దగ్గర సాక్షాత్తు దత్తాత్రేయుల వారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని కూడా ఇక్కడ వారి సమాధి మందిరం పైన ప్రతిష్ఠించారు. ఒకసారి మనం ఈ ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా చూద్దామండి. ముందుగా మనం ఇక్కడ నందీశ్వరుడు అలాగే కూర్మ అవతారంతో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క సమాధి మందిరం ఇది. ఇక్కడికి వారిని తీసుకొచ్చి సమాధి చేయడం జరిగిందండి. అలాగే వారి యొక్క సమాధి పైన ఈ శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది. ఇది కాశీ నుంచి తీసుకురావడం జరిగిందండి అది. అలాగే ఇక్కడ స్వామివారు శ్రీ శివ సచ్చిదానంద స్వామివారు పూజించినటువంటి దత్తాత్రేయుల వారిని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇదంతా ఒక బృందావనం లాగా. దీనికి ముఖ్యమైనటువంటి వారు శ్రీకృష్ణుల వారు. వారి మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఈ ఆశ్రమ ప్రాంగణంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉసిరి చెట్టు, అలాగే మేడి చెట్టు. ఈ రెండు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దేవతా వృక్షాల్లో ముఖ్యంగా చెప్పుకునే వాటిల్లో మనం దత్తాత్రేయులు వారు కొలువు ఉండేది కూడా మనం మేడి చెట్టు అని చెప్పుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి మేడి చెట్టు ఇక్కడ ఈ ప్రాంగణంలో మనకు ఉన్నది. అలాగే ఈ వృక్షం కింద అమ్మవారు, స్వామివారు ఇద్దరు కూడా మనకి దర్శనమిస్తారు. ఈ మేడి చెట్టు కిందనే చక్కటి ధ్యాన మందిరాన్ని కూడా వీరు నిర్మించడం జరిగింది. ఎవరైనా సాధకులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడానికి చాలా అద్భుతంగా కూడా ఈ మందిరం మనకు ఉపయోగపడుతుందండి. దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి, అలాగే దత్త అవతారాలకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంగణంలో చేసుకోవడానికి వీలుగా ఆనాడే స్వామివారు దీన్నంతా కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి దత్త భక్తులందరూ సత్సంగం చేసుకోవడానికి ఒక హాల్ ఉందండి. ఇది మనం సత్సంగం చేసుకోవడానికి వీలుగా ఒక మంచి హాలు, అలాగే సభ్యులందరూ కూర్చోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ హాల్లో మనం శ్రీ శివ సచ్చిదానంద స్వామి వారి యొక్క పాదుకలు మనం ఇక్కడ చూడవచ్చండి. వారు ధరించినటువంటి పాదుకలు ఇవి. వారి యొక్క పాదుకలు ప్రతినిత్యము ఇక్కడ సాయంత్రం హారతి తర్వాత సత్సంగం జరుగుతూ ఉంటుంటుంది. మనం ఎక్కడికో దూరంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే కుదరని వాళ్ళందరూ కూడా సాక్షాత్తు దత్తాత్రేయులు వారు శివ సచ్చిదానంద స్వామి వారి యొక్క రూపంలో ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక శక్తితోనూ ఫుల్ వైబ్రేషన్స్తోనూ ఉన్నదండి. మీరు కూడా ఇక్కడ తోట ఉన్నది, చక్కగా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మేడి చెట్టు ఉన్నది. ఆ ధ్యాన మందిరం దగ్గర కూడా మీరు అందరూ ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ వారి యొక్క గురుదేవులు, స్వామివారి యొక్క గురుదేవులు, వారిని కూడా మనం దర్శించుకోవచ్చు.
నమస్కారం సార్. చాలా సంతోషం అండి, మీరు సమయం ఇచ్చారు మాకు. మీరు చెప్పండి, గురుగారి గురించి చెప్పండి కొంచెం. గురుగారు 1892లో జన్మించారు, కార్తీక శుద్ధ షష్ఠి. తర్వాత ఆయన సమాధి చెందింది మార్గశిర శుద్ధ దశమి, మార్గశిర శుద్ధ దశమి నాడు ఇదైంది. ఆయన జన్మించి పెద్దముడియం అనే గ్రామంలో. తర్వాత అక్కడికి ఆయన గురువుగారు వచ్చారు. ఆయన పేరే గొల్లాపిల్లి మల్లికార్జున శాస్త్రి గారు అని. దత్తాత్రేయుల వారు స్వామివారికి ఎప్పుడు సాక్షాత్కరించారో చెప్పారా మీకు? యాక్చువల్లీ గురువుగారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, మీరు గాణగాపురం పోండి దత్తాత్రేయులు. సో అక్కడి గుడికి వెళ్ళి ఆయన ఆ గుడి ముందరే పండుకున్నారు. మధ్యరాత్రి 12 గంటలకు దత్తాత్రేయుడు వచ్చి ఆయనకు, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళి అక్కడ నీ ఆత్మవిజ్ఞానాన్ని చేయాలని. అప్పుడు ఆ టైంలోనే గురువుగారి పాదుకా పంచక స్తోత్రాలు రాశారు అన్నమాట. అదే మొదటి స్తోత్రము నమశివాభ్యాం అతి సుందరాభ్యాం. నమశివాభ్యాం అంటే నమమ శివాభ్యాం అంటే ఈ శరీరం నాది కాదు, ఇది కేవలం నీ సేవ కొరకే ఉంది అన్న భావనతో ఎవరైతే ఉంటారో అతి సుందరాభ్యాం అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిగతా వాళ్ళందరికీ చాలా సంతోషం కలుగుతుంది, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా అనంత కళ్యాణ గుణాస్పదాభ్యాం అంటే వాళ్లకు మంచి కళ్యాణ గుణాలు కలుగుతాయి. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కళ్యాణ గుణాలు కూడా కలుగుతాయి. అజ ఆది బృందారక వందితాభ్యాం. అజ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కాకుండా ఇతర దేవతలు కూడా అటువంటి మనిషికి నమస్కారం చేస్తారు. సో ఇంత శక్తిని ఇచ్చిన గురుపాదుకలకు నమస్కారము నేను చేస్తున్నాను. అంటే ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మామూలుగా మనం దేవతలకు మొక్కుతాం, కానీ ఇటువంటి వ్యక్తికి దేవతలే మొక్కుతారు. అది చాలా ముఖ్యమైన విషయం, మానవుల్లో ఉన్న గొప్పతనం అది. తర్వాత ఈ పాదుకలు సనాతనాభ్యాం అంటే ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటివి కావు పాదుకలు. సనాతనం అంటే చాలా పురాతనమైనవి. ఈ పాదుకల గుణం ఏమిటంటే సుమనోహరాభ్యాం. మనో అంటే మనస్సు, సుమనో అంటే మంచి మనస్సు. మంచి మనస్సులను హరిస్తాయి, అంటే చిత్తం అనేది లయమవుతుందన్నమాట. ఈ పాదుకలు ఎటువంటివి అంటే నమజ్జనే హామరు భూరుహాభ్యాం. ఏ వ్యక్తులైతే వీటికి నమస్కారం చేస్తారో వాళ్లకు ఈ భూలోకంలోనే స్వర్గలోకపు కల్పవృక్షం వంటివి ఏవి ఈ పాదుకలు. త్రయీసతి సూనృత వాంగ్నతాభ్యాం. త్రయీసతి అంటే వేదమాత. యాక్చువల్లీ ఉన్నవి 3 వేదాలే, 4వ వేదం మన మానవుడు సృష్టించాడు. ఆ వేదమాత కూడా ఈ గురుపాదుకల యొక్క గొప్పతనాన్ని చెప్పలేదు, అంటే అంత గొప్పవి ఆ గురుపాదుకలు. 3వ శ్లోకం గుణాధికాభ్యాం అంటే గుణములకు అతీతమైన వాడు, అంటే త్రిగుణాతీతుడు. త్రిగుణాతీతుడు అంటే పరబ్రహ్మ. గురుదర్శకాభ్యాం అంటే కనిపించని దేవుడితో మనకు లాభం లేదు. మనకు లాభం కావాలి అంటే ఆ కనిపించని దేవుడు కనిపించే గురువుగా మారాలి. అట్ట గురువు మారినప్పుడు, అటువంటి గురువు దర్శనం అయినప్పుడు మన హృదయంలో ఉన్న చీకటి, ఎంత చీకటైనా ఉండని, చీకటి అంటే అజ్ఞానం, ఎంత అజ్ఞానమైనా ఉండని, దాన్ని సూర్యుని వెలుగు వంటి గురుపాదాలు ఆ అజ్ఞానాన్ని వెడలగొడతాయి. అజ్ఞానం పోయినాక ఏమవుతుంది? ఈ మనస్సు అనేది ఆత్మగా మారి మంచి కళలతో ఉంటుంది. ఇది 3వ పాదుకా పంచక స్తోత్రం.
తర్వాత ఈ పాదుకలను సితాభ్ర అభ్రము అంటే మేఘము, సితాభ్ర అంటే తెల్లని మేఘం, అంటే దాన్నే కర్పూరము అని అంటాము. తర్వాత కాశ్మీరజ అంటే కాశ్మీర దేశంలో పుట్టిన కేసరి, దాన్ని కాశ్మీరజ అంటాం. పుష్పసార అంటే తేనె. సో కర్పూరము, కాశ్మీర పుష్పము, తర్వాత తేనెతో ఈ గురు పాదుకలను మనం వాటికి పుయ్యాలన్నమాట, సులేపితాభ్యాం. అలా చేసినప్పుడు ఆ మనిషికి నిజంగా ఏది కావాలో జీవితంలో అది దొరుకుతుంది. తర్వాత అనాద్య విద్య హరణేక్షమాభ్యాం, అనాది నుంచి వచ్చిన అవిద్య ఈ గురుపాదుకలు వాటిని కంట్రోల్ చేస్తారు. అహం మమోన్మత్త గజాంకుశాభ్యాం, అహంకారము మమకారాలను కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ చేసి చక్కని అమృతం వంటి ధారను ఈ గురుపాదుకలు ప్రసరింపజేస్తాయి. సో ఇటువంటి పాదుకా పంచక స్తోత్రం శ్రీనివాస ముఖోద్గతం. ఈ పాదుకా పంచక స్తోత్రాలు ఏ వ్యక్తి అయితే చదువుతాడో ఆ వ్యక్తి ఆ శివుడికి ఆనందాన్ని ఇస్తాడు. శివుడు మనకు ఆనందం ఇచ్చేది కాదు, మనమే శివుడికి ఆనందం ఇస్తాం. సో ఇవి 5 పాదుకా పంచక స్తోత్రాలు. ఆయన ధ్యానం మెయిన్గా ఏకాగ్రత అభ్యాసమే. అంటే ఆయన ఏమంటే ఒక కార్డు తీసుకొని దాని మీద ఒక చుక్క పెడతాడు, ఎర్ర చుక్క పెట్టి దాన్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండాలి. కొంచెం సేపటికి ఆ చుక్క మారి జ్యోతిష్గా మారుతుందన్నమాట. ఆ జ్యోతిష్సు సహాయంతో మన దేహంలోకి ప్రవేశించి ఆత్మజ్ఞానాన్ని పొందుతారన్నమాట. ఇది గురువుగారు మెయిన్గా ఏకాగ్రత అభ్యాసమే చెప్పారు. వారి యొక్క మహిమల గురించి చెప్పండి. ఆయన మహిమ చేశారు కానీ దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. అయితే ఆయనకు ఒక శిష్యురాలు ఉండేది, సావిత్రమ్మ అని. ఆమె ఎన్నో రోజుల నుంచి కాశీకి పోవాలా అని అనుకుంటుండేది. అయితే ఒకరోజు గురువుగారి దగ్గరికి పోయి, నాకు కాశీకి పోయి ఆ ఈశ్వరుడి దర్శనం చేసుకోవాలి, నన్ను కాశీకి పంపుతారంటే, కాశీ వరకేం పోయే అవసరం లేదు, కాశీ నీకు ఇక్కడనే చూపిస్తా అని ఆమెను ధ్యానంలో కూర్చోమన్నారు. ఆమె ధ్యానంలో కూర్చుంటే కాశీ మొత్తం సినిమా వేసినట్టు మొత్తం కాశీ అంతా కనపడి. అయితే అప్పుడు ఆమె అడిగింది, నేను ఎవరికైనా వెళ్ళి నేను కాశీకి వెళ్ళి వచ్చానంటే ఎట్లా నమ్ముతారు, అక్కడి నుంచి ఏమైనా తేవాలా నేను, సరే అక్కడి నుంచి నువ్వు గంగాని తీసుకొని రావచ్చును అని చెప్తారు. అప్పుడు ఆమె కాశీ నుంచి గంగ తీసుకొని వస్తుంది. సో ఈ విషయాన్ని పిల్లలు, రెండో రోజు పిల్లలు, మా చెల్లెలు ఉంది లీలా గీత, వాళ్ళు అడుగుతారు, ఏమమ్మా నువ్వు కాశీకి వెళ్ళావు మరి మమ్మల్ని తీసుకొని పోలేదు. అప్పుడు గురువుగారు కుర్చీ మీద ఇట్లా కూర్చొని ఉంటే ఒక బిందె పెడతారు ఆయన ముందు. ఒక బిందె పెట్టి ఆమెకు ఇప్పుడు కాశీలో నీళ్లు తిప్పిస్తారు, దాని ఊరికి చేయి పెట్టి ఆ బిందె మీద కళ్ళు మూసుకుంటే ఆ బిందె నిండా నీళ్ళు వస్తాయి. కాశీ నుంచి నీళ్ళు వచ్చి అవి పొంగే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎలాంటి వారి శిష్య పరంపర గురించి చెప్పండి. శిష్యులంటే ఆయన బావమరిదే ఉండేవాడు రామశాస్త్రి గారు అని. తర్వాత జేసీ కామేశ్వరరావు అని నిజాం కాలేజ్ ప్రొఫెసర్ ఉండేవాడు. తర్వాత చంద్రమ్మ అని ఒక అభ్యాసకురాలు ఉండేది, ఆమె కూడా చాలా గ్రేట్. ఆమె ఒకరోజు ఇక్కడికే వచ్చింది. ఎవరో మా ఇంట్లోంచి ఇంత పాలు, కొంచెం గ్లాసులో పాలు తెచ్చి నైవేద్యం పెట్టారు. అప్పుడు ఆమె, అరే దేవుడికి ఇంత పాలు సరిపోతుందా అని ఆమె అట్లనే ధ్యానానికి కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్లాస్ నుంచి పాలు పొంగి ఈ గుడి మెట్ల నుంచి దాటంతా ఈ ప్రాంతం అంతా పాలతో నిండిపోతుంది. సో ఇట్లా గురువుగారి కొన్ని మహిమలు అంటే ఆయన ఎప్పుడు చెప్పడు, జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ మహిమ చంద్రమ్మది గురువుగారు సమాధి అయినాక అయినది, ఆయన ఉన్నప్పుడు కాదు. ఆయన ఉన్నప్పుడు అయింది గంగ, ఆయన సమాధి స్థితులు అయిపోయినాక అయింది ఇది పాలది.
తర్వాత వామన్ రావు అని ఒక ఆయన ఉండేవాడు, ఎల్ఐసి ఆయన. ఆయన భార్యకు వెన్నుపూసలో క్యాన్సర్ గడ్డ అవుతుంది. అప్పుడు ఇక్కడికి వస్తే, ఇది గురువుగారు సమాధి అయినాక, అప్పుడు మా నాన్నగారు అంటారు 40 రోజులు ఈ ప్రదక్షిణ చేయమను తగ్గిపోతుందని. సో ఆమె 40 రోజులు ప్రదక్షిణ చేస్తే ఏ మందులు లేకుండా ఆ క్యాన్సర్ అనేది కరిగిపోతుంది అన్నమాట. ఇంకోటి, గురువుగారు ఉన్నప్పుడు అప్పుడు చీఫ్ మినిస్టర్ బూర్గుల రామకృష్ణారావు అని ఉండేవాడు ఒక ఆయన. ఆ బూర్గుల రామకృష్ణారావు కూతురుకు జ్వరం వస్తుంది. ఎక్కడ ఉస్మానియా ఎక్కడ చూపించినా జ్వరం తగ్గదు. అప్పుడు ఎవరో చెప్తారు ఆయనకు, ఇట్లా గురువుగారు ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు, జిఎస్ మేల్కోటే అని. ఆయన చెప్తాడు, ఆయన బాగా చెప్పేవాడు, హైదరాబాద్కి వస్తే ఏమేమి చూడాలి అని. ఒకటి సాలార్జంగ్ మ్యూజియము, ఇంకోటి మా గురువుగారు అని చెప్పేవాడు, జిఎస్ మేల్కోటే. సో ఆమెకు జ్వరం వస్తే గురువుగారు ఎవరో తన శిష్యుల్లో కొందరిని ఆమె ఇంటికి పోయి అభ్యాసం చేయమని, వాళ్ళు అభ్యాసం చేస్తున్న కొద్దీ ఆమెకు జ్వరము తగ్గుతుంది. అంటే ఏం చెప్పేవారు వచ్చిన వాళ్ళందరికీ? ఆయన శిష్యుడి లెవెల్ను బట్టి చెప్పేవాడు. ఎక్కువ ఏకాగ్రత చేయలేని వాడికి రామనామం అని చెప్పేవాడు, శ్రీరామ్ రామ్ రామ్ అట్లా చెప్పని చెప్పి. అంటే ఆయన శిష్యుడి యొక్క లెవెల్ను అర్థం చేసుకొని వాడు ఏ లెవెల్లో ఉంటే దాన్ని బట్టి చెప్పేవాడు. మామూలు వాళ్ళకి నామస్మరణ, ఇంకొంచెం హై లెవెల్లో పోతే ధ్యానం, ఇంకొంచెం హై లెవెల్లో పోతే ఆనందాభ్యాసం అని చెప్పేవాడు. అంటే కళ్ళు మూసుకొని హృదయం మీద ధ్యానం చేయడం అన్నమాట. ఆనంద స్థితిలో మీరు చేశారా, ధ్యానం చేశారా గురువుగారి దగ్గర? ఇప్పుడు చేసేది 3వ లెవెల్ ధ్యానం చేస్తాం, గుండె మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దానివల్ల మనకి ఏం కలుగుతుంది గురువుగారు? దానివల్ల ఆనందం కలుగుతుంది. అంటే ఆనందం అనేది ఎక్కడో బయట లేదు, మన లోపలనే ఉన్నది అనే ఐడియా మనకు వస్తుంది అన్నమాట. మొదట నాకు కూడా రామనామం చెప్పారు. రామనామం అయినాక కారుడు మీద చుక్క పెట్టి చెప్పారు. తర్వాత ఫైనల్లీ హృదయం మీద ధ్యానమే చెప్పారు ఆయన. ఆ లెవెల్ని బట్టి చెప్తుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరైనా సాధన చేసుకోవాలంటే వారికి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేదు, గురువు గారి పేరు తీసుకొని మేము చెప్తాం. అందుకని మేము పెద్ద గొప్ప కాదు, ఆయన చెప్పింది చెప్తాం అన్నమాట. అంటే మీకు తెలుస్తుందండి వచ్చిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుస్తుందా మీకు? అంటే వాళ్ళతో ఒక అరగంట మాట్లాడితే తెలిసిపోతుంది. ఇక్కడికి అందరినీ భక్తులను ఆహ్వానిస్తే ఏదైనా చెప్పండి మీరు. ఏ భక్తుడు కావాల్సినా మా దగ్గరికి రావచ్చును. వారు వస్తే గురువుల తలుచుకొని గురువుగారి విద్యను వాళ్ళకు చెప్తాం. అందరూ రావచ్చు మా దగ్గరికి. ఇక్కడ కుల మత విచక్షణ ఏమీ లేదు. మీకు పెద్ద జోక్ ఏమంటే, గురువుగారికి తాహేరమ్మ అని ఒక ముస్లిం భక్తురాలు ఉండేది. తాహేర్ అని, ముస్లిం భక్తురాలు. ఆమె ఎట్లంటే మన వాళ్ళకన్నా తొందరగా టక 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 ఆమెకు చాలా బాగా ఎదిగింది తాహేరమ్మ అని. ఆమె లాస్ట్ భక్తురాలు. గురువుగారి గురించి ఇప్పుడు కొంచెమే తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు, గురుగారి యొక్క జీవిత చరిత్రని మరింత విపులంగా తెలుసుకోవడానికి మనం ఇప్పుడు లక్ష్మీదేవమ్మ గారిని కలుద్దాము. వారు బాల్యం నుంచి కూడా గురువుగారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ వారి యొక్క జీవిత చరిత్రనే కాదు, వారి యొక్క తత్వాన్ని కూడా అందరికీ అందిస్తూ ఈ రోజుకి కూడా ఇంత పెద్ద వయసులో కూడా వాడు ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎందరినో సాధకులు తీర్చిదిద్దాలని చూస్తున్నారు. మరి వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. గురువుగారి గురించి ఎన్నో విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి, కానీ దానికంటే ముందు ఏదైనా ఒక దత్త స్తోత్రంతోనో లేదంటే ఏదో గురు ప్రార్థనతోనో ప్రారంభించాలి. గురుచరణ స్మరణం హరణం శతకోటి జన్మ దురితానాం హరణం ప్లవనం భవసింధు సముద్ధరణం మమాస్తు సచ్చరణం శ్రీనివాసం శ్రీనికేతం శీఘ్రసిద్ధిదమాశ్రయే స్వయం జ్యోతిస్సుధా సింధు సాధు సద్గురుశేఖరం. శ్రీనివాసాయ విద్మహే శివసచ్చిదానందాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. శివసచ్చిదానంద శివముకుంద పాహి. మేమందరం ఇక్కడ ఆయన మంత్రం చేసి ఇదే మంత్రం.
ధ్యానం చేసుకునేదంతా ఇదే. అమ్మ, శివ సచ్చిదానంద గురుమూర్తుల వారు అవధూత, వారు సాక్షాత్తు దత్తాత్రేయుని అంశేని అందరూ చెప్తుంటారు. మరి వారి గురించి, వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి తెలియజేయండి. మాకు సుమారు 65 ఏళ్ళుగా గురువుగారితో అనుబంధం ఉంది. మా చిన్నప్పుడంతా మా ఊరికి కూడా వచ్చేవారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామం. మా నాన్నగారు పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రి గారు, ఈయనకు ప్రియ శిష్యులు గురువు గారికి. ఆయన మా ఇంటికి వచ్చి వారం 10 రోజులు ఉండేది. మేము అప్పుడు గురువు గారు కూడా అనేది లేదు, తాతగారు అవ్వగారు అనేవాళ్ళు. ఆయన నన్ను అమ్మండి అని పిలిచేవారు. చిన్నపిల్ల, నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి నాకు. మా ఇంట్లో వచ్చి ఉండేవారు అన్నమాట. అప్పుడంతా మేము చనువుగా ఆయన తాతగారు అవ్వగారు అని పిలిచేవాళ్ళం. కార్తీక మాసంలో అక్కడి నుంచి మేము ద్రోణాచలం నుంచి రైలు ఎక్కి కాచిగూడకు వచ్చి, అప్పుడు గురువుగారు దోమలగూడలో ఉండేవారు. ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం. మేమంతా కుటుంబాలు 5-6 కుటుంబాలు కలిసి, మా మాతామహులు కృష్ణపాటి రామశాస్త్రి గారు, మా మేనమామ ఆయన రూపావతారం నాగరాజ శర్మ గారు, ఇంకా మేము, వెల్దుర్తిలో కొంతమంది భక్తులు, అందరూ ఒక 20 మంది దాకా మేము రైల్లో వచ్చేవాళ్ళం. పొద్దున్నే కాచిగూడలో దిగి దోమలగూడకు వెళ్ళేది. ఆయన జయంతి ఉత్సవాలన్నీ చూసుకొని ఇంకా హైదరాబాద్లో పరిసరాలన్నీ చూసి ఇంటికి వెళ్ళిపోయాం. ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. శ్రీరామనవమికి, గురు జయంతికి తప్పకుండా వచ్చేవాళ్ళు. అట్లా గురువుగారితో నాకు 65 ఏళ్ళుగా అనుబంధం ఉంది. ఆయన సశరీరంగా చూసిన పుణ్యంతోనే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. ఆ భాగ్యమే. అంటే అమ్మ, ఇప్పుడు గురువుగారి దగ్గరికి ఇంతమంది శిష్యులు వచ్చేవారు కదా, అంటే వారి దగ్గరికి వస్తే ఏవో పనులు అవుతాయని, ఆరోగ్యం బాగుంటుంది, ఇలాంటివి ఏమన్నా ఉండేవా? అట్లా కూడా ఉన్నారు. లౌకికంగా కోరికలు కోరేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే గురువుగారిని ఆయన మనమేం అడగాల్సిన పని లేదండి. మనకి ఏమి కావాలనో ఆయన ఇస్తారు. మనం అడిగితే కొంతే వస్తుంది. మనం ఏం అడగకుండా ఉంటే ఆయన అనంతం ఇస్తారనమాట. అది ధర్మ సూక్ష్మం. మనం పలాంది కావాలా, నా కొడుకు పాస్ కావాలంటే పాస్ మాత్రం అవుతాడు. అదే నువ్వేం అడగకుండా, స్వామి నీదే భారము, సర్వస్వ శరణాగతి, అది తీసుకున్నామంటే అన్నీ ఇస్తాడు ఆయన. కొడుకు విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది, భార్య వస్తుంది, అన్నీ చేస్తారు. మనం అడిగినామంటే కొంతే లిమిట్, అడగకుంటే అన్లిమిటెడ్గా ఇస్తారనమాట. అదే ఎప్పుడు చెప్పేది, సర్వస్వ శరణాగతి. గురువుగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, మీకుండే 24 గంటల టైంలో నాకు 2 గంటలు ధ్యానానికి ఇవ్వండి, అదే మీరు ఇచ్చే గురుదక్షిణ. గురుదక్షిణ అంటూ వేరే అక్కర్లేదు, 2 గంటలు ధ్యానం చేయండి అని చెప్పేవారు. అంతే. అంటే గురువుగారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఏ విధంగా జరిగిందో ఒకసారి మాకు క్లుప్తంగా చెప్తారా? ఏ విధంగా అంటే, అదే పెద్ద ముడియంలో ఉన్నారు ఈయన. బాల్యంలోనే తల్లి చనిపోయినారు. తండ్రి నందయ్య గారు, నాయనమ్మ సంజీవమ్మ గారు ఆయన సాకినారు. ఈయన పరమ గురువులు గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి గారు కూతురి ఇవ్వాలని చెప్పి వరాన్వేషణ కోసం పెద్ద ముడియం వచ్చారు. వచ్చి అబ్బాయిని చూసి, అప్పుడు చిన్నవాడు ఆయన, గురువు గారికి 16 ఏళ్ల వయసు. ఆయనకి ఎక్కువ చదువు లేదు అప్పుడు. అంటే కేవలం తెలుగు పాండిత్యం, పౌరాణికం మాత్రమే, సంస్కృత పాండిత్యం లేదు. ఎందువల్ల అంటే ఆయన నందయ్య గారు కొడుకుని విడిచిపెట్టి ఉండలేక చదువు కోసం వేరే ఊర్లకు పంపించలేదన్నమాట. ఆ మాట చెప్తారు, స్వామి ఇట్లా ఉంది మా అబ్బాయికి, తెలుగు పాండిత్యం తప్ప సంస్కృత పాండిత్యం లేదు అని చెప్తారు. చెప్తే అవసరం లేదు, నేను అల్లుండి చేసుకున్నాక ఆయనకు కావాల్సిన విద్య అంతా నేను ఇస్తాను, నాది బాధ్యత అని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన వెంటనే అల్కూరు, రాయచూరు తాలూకా అల్కూరు గ్రామానికి ఈయన వెళ్తారు. వెళ్ళి అక్కడ తన అల్లుడు అనే తనం లేకుండా, జామాతృత్వం లేకుండా, ఆయనకు గురువు ఈయన శిష్యుడు అన్నట్టు ఆయనకు పరిచర్యలు చేస్తూ ఇంట్లోనే ఉండి ఆయన చెప్పినవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. పరమ గురువులు ఎట్లా అంటే ఎప్పుడు సమాధిలో ఉంటారు, సమాధి నిష్ట ఆయనకు ఎక్కువ. అందువల్ల ఈయనకు చదువుకు అంతరాయం ఏర్పడుతుంది. ఈయనకు చెప్పేదానికన్నా ఆయన సమాధిలో ఎక్కువ ఉంటారు, లౌకిక వికారాలు ఎక్కువ ఉండవు ఆయన. అందువల్ల ఆదోని నారాయణ శాస్త్రులు అని, రావూరు నారాయణ శాస్త్రులు అని ఆయన దగ్గరికి పంపిస్తారు. ఆయన దగ్గర ఉన్నారు, ఉండి తర్కము, వ్యాకరణము, మీమాంస, వేదాంతము అన్నీ నేర్చుకున్నారు. అక్కడ నుండి హైదరాబాద్ వెంటనే రాలేదు. రాయచూరు నుంచి ఆదోనికి పోయినారు. ఆదోన్లో కొన్నాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉపన్యాసాలన్నీ చెప్తూ ఉన్నారు. ఈ ఆత్మవిద్య ఇవన్నీ చెప్పి ప్రచారం చేయాలని ఆయనకు చాలా కోరిక ఉంది, కానీ తగిన శిష్యులు రావటం లేదు. ఎంతసేపు ఉన్న ఉపన్యాసాలకు వస్తారు, ఈ ఆత్మవిద్య ప్రవచనాలు అది దానికోసం ఎవరు రావటం లేదు. అది ఆయనకు బాధగా ఉంది. బాధగా ఉంటే ఈమె సరస్వతమ్మ గారు, సరే ఎందుకు అట్లా బాధపడతారు, మనం గాణగాపురం పోయి వస్తాం ఒకసారి, ఊరికి స్థలం మార్పు కోసమని గాణగాపురం పోయి 40 రోజులు ఉన్నారు. గాణగాపురంలో మందిరంలోనే పడుకున్నారు ఇద్దరు. ఆయనకు కల్లో దత్తాత్రేయ స్వామి కనపడి, నువ్వు హైదరాబాద్కు మకాం మార్చు, హైదరాబాద్లో నీ విద్య
ప్రచారం బాగా సాగుతుంది, మీరు హైదరాబాద్కు వచ్చేయండి. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత హైదరాబాద్కు వచ్చినారు. అప్పుడు దోమలగూడలో ఉన్నారు, అద్దె ఇంట్లో ఉండినారు. ఆయనకు ఒకడే కుమారుడు, సాధు శివానంద శాస్త్రి. ఆయన కుమారుడు డాక్టర్ విజయ్ కుమార్, గురుమూర్తి గారు. గురుమూర్తి గారు లేరు ఇప్పుడు. విజయ్ కుమార్ గారు ఒకరు, ఇద్దరు చెల్లెళ్ళు లీలా, గీత. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. మేము వాళ్ళు కజిన్స్. ఆయన అన్నయ్య అవుతారు నాకు. మా నాన్నగారు సుమారుగా 55 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఈయన దగ్గర శిష్యర్కం చేసి ఆయన ఏ చెప్పినా కూడా శిరసా వహించేవారు అన్నమాట. ఆయన చెప్పినారు మా నాన్నగారిని, ఆయన ఒరే అనేది, ఒరే నువ్వు నా విషయం అంతా చెప్పిందంతా లోకానికి అందరికీ అర్థమయ్యేటట్టుగా సరళమైన భాషలో నువ్వు గ్రంథస్థం చేయాలి అని చెప్పాను. సరే చెప్పినా ఆయనకు సంసారము బాధ్యతలు అన్నీ ఎక్కువ ఉన్నాయి, మర్చిపోయినారు. ఆయన చెప్పిన మాట మర్చిపోయినారు. మర్చిపోయినాక సమాధి అయిన తర్వాత ఒకసారి వచ్చినారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఎప్పుడు 20 ఏళ్ళ తర్వాత వచ్చి చూస్తే ఈ ఫోటోలోంచి ఆయనకు మాట వినపడింది. ఏరా నాకు ఇచ్చిన మాట మర్చిపోయినావా? నేను పుస్తకం చేయమన్నాను కదా, నీ అనుభవాలు, నీ సహచరుల అనుభవాలు అన్నీ క్రోడీకరించి గ్రంథస్థం చేయమని చెప్తే ఆ మాట మర్చిపోయినావా అని అడిగినట్టుగా వినపడింది. అప్పటి నుంచి ఇక్కడే ఉండి 3 ఏళ్ళు ఇక్కడే ఉండినారు. ఉండి పుస్తకాలు రాసినారు. అధ్యాత్మ దర్శన, అభ్యాస యోగము 2 భాగాలుగా రాసినారు. గురుగారి జీవిత చరిత్ర అంటే జీవిత చరిత్ర కాదు, గురువు గారు చెప్పిన సాధన గురించి ఆధ్యాత్మికంగా ఎట్లా పురోగతి పోవాలి, మనం ఏం చేయాలి, మన మనస్సును ఎట్లా నిగ్రహం చేసుకోవాలి, పంచేంద్రియాల మీద మనకు నిగ్రహం ఎట్లా, కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి, ఆ విషయాలన్నీ గురువుగారి జీవిత చరిత్ర ముందట ఉంది. మొదటి పేజీలో సంక్షిప్తంగా ఉంది అంతే. మిగతాదంతా కూడా సాధన మార్గం వేదాంతం. గురువుగారు ఆత్మ విజ్ఞాన కళాశాల అని పేరు పెట్టారు. ఫస్ట్ శివసచ్చిదానంద కన్నా ముందు గురువుగారు ఉన్నప్పుడు ఆత్మ విజ్ఞాన కళాశాల, దాని నుంచి మేధావి అనే పత్రికను ప్రింట్ చేసి దాంట్లో అన్ని విషయాలు వచ్చేది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. అది కొన్నాళ్ళు నడిచింది. తర్వాత ఆయన పోయిన తర్వాత అన్నీ కొంచెం మూలబడినాయి. ఆయన ఉన్నప్పుడు బాగా నడిచింది. చాలామంది 500-600 మంది వస్తుంటారు భక్తులు. కార్లలో వచ్చేవాళ్ళు. దత్త జయంతి, గురు జయంతి, శ్రీరామనవమి ఒక పెద్ద వైభవంగా చేసేవాళ్ళం. నాకు అదంతా లీలగా గుర్తుంది. నాకు ఒక 12 ఏళ్ళు ఉంటాయి. రావటం మాత్రం బాగా గుర్తుంది. ప్రతి సంవత్సరము కార్తీక మాస శుద్ధ షష్ఠి గురువుగారి జయంతి రైల్లో రావడం, దోమలు కూడా పోవడం. అక్కడంతా మా పిల్లలం కదా, మాకేం విషయం తెలియదు, కానీ ఆనందంగా ఉండేదన్నమాట. అంటే దోమలగూడలో ఉంటే గురుగారు మరి ఇక్కడ సమాధి రాణిబాగ్లో ఎట్లా? అది ఎట్లయిందంటే రాణిబాగు రావాలని ఆయన కోరిక. చనిపోయే ముందర ఒక 2-3 నెలల నుంచి ఆహారం మానేసినారు. ఆహారం లేదు, నిద్ర లేదు. ఒకటే మాట, ఇది నా ఇల్లు కాదు, నేను తోటలోకి వెళ్ళాలి, నేను తోటలోకి వెళ్ళాలి అంటున్నారు. ఎవరికి అర్థం కాలేదు. డాక్టర్ మాణిక్యరాజు గారని ఆయన చేసే వైద్యుడు అనమాట. ఆయనకు అర్థం కాక సైక్రాటిస్ట్ని పిలుచుకొచ్చి చూపించినారు. పిలుచుకొచ్చి చూపిస్తే వాళ్ళు చూస్తే అంత బాగుంది, ఆయనకి ఏం లోపం లేదు, ఆయన ఎందుకు ఈ మాట, ఇది ఒక్కటే అనేది ఇంకేం లేదు, మనం ఇల్లు కాదు, నా తోటలోకి పోవాలి. ఎవరికి అర్థం కాలేదు అనమాట. ఇంకా తర్వాత ఇంకా సమాధి అవుతారనంగా 2-3 రోజులకు గద్వాల్ మహారాణి శంకరమ్మ వాళ్ళ అల్లుడు వచ్చేవారు ఇక్కడికి. ఆమె రాలేదు, ఆమె చూడలే అసలు గురువుగారిని. ఆయన పేరు రాజా రామచంద్రారెడ్డి. ఆయన ద్వారా అమ్మ, ఆయన వాళ్ళ అత్తగారికి కల్లో కనపడి, అమ్మ నీ తోటలో నాకు కాస్త జాగా ఇవ్వాలి, అమ్మ నీ తోటలో నాకు జాగా ఇవ్వగలవా, ఇట్లా 3 సార్లు అడిగిన. ఆమెకు అర్థం కాలేదు. ఎవరైనా నన్ను అడుగుతున్నాడే, నిద్రపోతే అదే కళ, రాత్రి అదే కళ, వరుసగా 3 రోజులు వచ్చింది. సరైన సమాధి అయినారు. సమాధి అయినప్పుడు కొడుకు లేరు. కొడుకు పెద్ద ముడియం పోయినారు. అక్కడ భూములు ఉన్నాయి. ఆ భూముల వ్యవహారం చూడాలని సొంతం ఉన్న ఒక్క కొడుకు దగ్గర లేరు. మనవళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు, గురుమూర్తి గారు, విజయ్ కుమార్ గారు. సరే వెళ్ళిన వాళ్ళని పిలుచుకురావాలని చెప్పి ఆయన కార్లో పోయి పిలుచుకొని వచ్చినారు శిష్యులు. అప్పుడు ఇట్లా అంటున్నారంటే ఆయన రామచంద్రరెడ్డి గారికి అర్థమైంది. అయితే మా అత్తగారిని, అత్త అంటే ఆమె అక్క బిడ్డనే చేసుకుంటారు, మా అక్కగారిని అడుగుదాం రండి అని శిష్యులు, ఈ రామశాస్త్రి గారు ఇంకా 2-3 శిష్యులు అందరూ కలిసి ఆమె దగ్గరికి పోయినారు. పోయి విషయం ఇది అని చెప్పినారు. ఇట్లా స్వామి ఉన్నారు, శివ సచ్చిదానంద స్వామి, మీ రాణిబాగులో ఆయనకు స్థలం ఇస్తే సమాధి కడతారు. చనిపోయి అప్పటికి 3 రోజులు అయింది, కానీ శరీరం ఏమాత్రం నీలకపోవడం కానీ బిగుసుకపోవడం కానీ ఏమీ కాలే, చెక్కు చెదరకుండా ఉన్నారన్నమాట. చనిపోయే ముందర సన్యాసం తీసుకున్నారు. అందువల్ల శివ సచ్చిదానంద స్వామి అయినారు అప్పటి నుంచి. సరే ఆమె నా పుణ్యం ఇది, మహాభాగ్యము, అంత మహనీయుడు నా స్థలంలో వచ్చి ఉంటానంటే నాకు అంతకన్నా కావాలా అని చెప్పి వచ్చి అప్పుడు దర్శనం చేసుకొని సమాధి చేసినారు. సమాధి తర్వాత 13 ఏళ్ళ గుడి కట్టినారు. 1958లో సమాధి అయితే
1973లో గుడి కట్టినారు. శివలింగమేమో కాశీ నుంచి తెప్పించినారు. దత్తాత్రేయ స్వామి, గణపతి, నంది మా నాన్నగారు తెచ్చినారు. ఆళ్ళగడ్డ తెలుసు కదా, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, అక్కడ ప్రతిమలు తయారు చేయించుకుని తీసుకొచ్చి చేశారు. ఇప్పుడు కూడా చాలామంది భక్తులకు నేను చెప్తూ ఉంటాను, వచ్చిన వాళ్ళకు, మీరు నమ్మకం ఉండాలండి, ఏం చెప్పినా నమ్మకం ఉండాలి. ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన నమ్మితే చాలు. ఈ పాదుకలు పెట్టుకొని తల మీద పెట్టుకొని తిరగండి, మీ కోరికలు నెరవేరుతాయి అని నేను చాలామందికి చెప్తున్నాను. నా మాట విన్న వాళ్ళందరూ కూడా బాగుపడినారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్వామివారి పాదుకలు పాదుకలు అవి ఆయన వేసుకున్న చెప్పులు అనమాట. ఆ చెప్పులు చెడిపోతాయని చెప్పి మేము పైన పెట్టే చేయించినాము. అట్లా ఏదైనా కానీ మనం మనసులో నమ్ముకొని ఆయన చుట్టూ ప్రదర్శనలు చేయాలి. గుళ్ళో చేస్తే అది కోరిక నెరవేరుతుంది. అంటే ఇప్పుడు ఈ పాదుకలను పెట్టుకుని ఆలయం చుట్టూ ఇక్కడ గుడి చుట్టూ తిరగాల, మందిరం సమాధి మందిరం చుట్టూరు ఎన్నిసార్లు చేయాలమ్మా? మన ఇష్టం అండి. అది 21 చేయొచ్చు, 11 చేయొచ్చు, 105 చేయొచ్చు, ఎవరి శక్తి ఉన్నంత వాళ్ళు చేయొచ్చు. మామూలుగా ఎట్లా అంటే 21, 11 చేసి కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 105 సార్లు చేయాలి. అది కొంతమంది ఒకేసారి 105 చేస్తారు, వాళ్ళ కోరిక ఇంకా త్వరగా నెరవేరుతుంది. మహిమలు చాలా ఉన్నాయండి, కానీ పుస్తకంలో రాయలేదు. ఆయనకి ఇష్టం లేదు గురువుగారికి మహిమలు ప్రచారం వద్దంటారు. ఆయన ధ్యానం వల్ల క్యాన్సర్ తగ్గించినారు 2-3కి. రక్తం కక్కునే పేషెంట్ను కూడా 3 రోజుల్లో రక్తం కక్కోకుండా మళ్ళీ డాక్టర్లు ఆశ్చర్యపోయేటట్టు ఎక్స్రే తీస్తే క్యాన్సర్ గడ్డలు మాయమైనాయి. అదొకటి. మా నాన్నగారు రైతులు అనమాట, పొలం ఉంది. కాలువలో దిగి పనిచేస్తుంటే నీటి తేలు కుట్టింది. ఆ నీటి తేలు చాలా విషపూరితమైంది, వెంటనే ప్రాణం పోతుంది. అప్పుడు వెంటనే ఆయన స్పృహ కోల్పోయినారు. మా అమ్మగారు కూడా ధ్యానం చేస్తారు. ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరుగుతుంది, ఇంకా రాలేదు. సాయంకాలం అయింది. మా ఊరు ఎట్లా చిన్న పల్లెటూరు, డాక్టరు ఆసుపత్రులు లేవు, పక్కన డోను పోవాలి. మాకు జీతగాడు ఉంటాడు పాలేరు, అతను బండిలో పిలుచుకొని డోనుకు పోయినాడు. ఊరిక స్వామి గురుదేవా నీవే భారం అనుకున్నారు, ఆయన స్పృహలో లేరుగా. వాడు కొంచెం తెలివిగా అతని పేరు పార్వతీశం, డోన్ తీసుకుపోతే అక్కడ ఆయన చెప్పినాడు, ఇట్లా తేలు కొట్టిందండి స్వామికి అంటే, ఆయన విషం ఇంజక్షన్ ఇచ్చినాడు, విరుగుడు ఇంజక్షన్. 1-2 గంటలు అయినాక తెలివి వచ్చింది. ఇంటికి వస్తున్నారు, మళ్ళీ బండిలో రావాలా. వస్తుంటే మా అమ్మగారికి ఒక మనసులో ఒక గుబుల్లాగా ఏదో చెప్పలేని ఆరాటం, ఎందుకు ఏమో ఇంకా రాలేదు, చీకటి అయిపోయింది అని ఆయన ఆలోచిస్తూ ఆమె ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చుంటే గురువుగారు కనపడి, అప్పుడు సమాధి అయినారు గురువుగారు. అమ్మ ఏం భయం లేదు, నువ్వు ఏం కంగారు పడొద్దు, గండం గడిచిపోయింది, క్షేమంగా వస్తున్నారు నీ భర్త అని చెప్పారు. ఆమెకు ధైర్యం ఇస్తుంది. సరే ఇంటికి వచ్చినాక జరిగిందంతా చెప్తే అప్పుడు ఆమెకు మనస్సు శాంతి అయింది. తర్వాత మా ఊర్లోనే ఒక ఆయన వైశ్యుడు ఉన్నారు, ఎల్లరామయ్య శ్రేష్ఠి. ఆయనకి 2 భార్యలు, వాళ్ళంతా కూడా ఈ సాధన చేస్తారు. వాళ్ళు ఒకసారి క్షేత్రానికి పోయినారు తీర్థయాత్రలకు. గుట్టకల్ స్టేషన్లో జంక్షన్లో రైలు ఆగింది. ఒక ఆమె పేరు మీనాక్షమ్మ, ఒక ఆమె పేరు నారాయణమ్మ. ఆ మీనాక్షమ్మ అనే ఆమె గుంటకల్ స్టేషన్లో దిగి నీళ్లు పట్టుకుందామని చెంబుతో నీళ్లు పట్టుకుంది. దిగి పంపు దగ్గరికి పోతే రైలు కదిలింది. వీళ్ళ రైలు కాదు, ఆమె భయపడి ఇంకొక రైలు ఎక్కడానికి పోయింది. తనదే అనుకొని రైలు కదులుతుందనే గాబరాలో ఎక్కడానికి పోయి జారి పడిపోయింది. అంటే రైలుకు పట్టాలకు మధ్యలో పడింది. పడేటప్పుడు గట్టిగా గురుదేవా అని అరిచిందండి. వెనక నుంచి నడుము పట్టుకొని ఎత్తి లోపలికి వేసేసినారు గురువుగారు. ఆమెకు తెలిసింది బాగా, వెనక నుంచి ఎవరో లోపలికి తోసినారు, లేకుంటే చచ్చిపోవాల్సింది. ఇంకా పట్టాల మధ్యలో పడితే ఏముంది. తర్వాత వాళ్ళు మళ్ళీ యాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి గురువు గారికి ఈ సమ చెప్తే ఆయన ఏం జవాబు చెప్పరు, ఇవన్నీ ఎవరికి చెప్పొద్దండి, ప్రచారం వద్దు, మీ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది అంతే. ఆయన చిరునవ్వే ఆయన సమాధానం. తర్వాత డాక్టర్ మాణిక్యరాజు గారు ఈయనకు ఆస్థాన వైద్యులు అనమాట. ఇంట్లో ఏం జరిగినా ఆయన వచ్చి చూస్తుంటారు. ఆయన ఫ్యామిలీతో తిరుపతికి పోయినారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బదులు గురువుగారు కనపడుతున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం స్థానంలో గురువుగారు కనపడుతుంటే భార్యను అడిగినారంట, నీకేం కనిపిస్తుంది అంటే, మామూలుగా కనిపించే విగ్రహమే వెంకటేశ్వర స్వామి అంటే, ఈయనకు మాత్రం గురువుగారు కనిపిస్తున్నారు. అప్పటికి 10 రోజులుగా గురువుగారి దర్శనానికి రాలే, ఆయన బిజీగా ఉండి. సరే ఇంటికి వచ్చి ముందు స్నానం చేసి గురువుగారి దగ్గరికి వచ్చి చేస్తే, ఏమి డాక్టర్ రాజు గారు ఏమైంది, తిరుపతిలో ఏం మీ అనుభవం అని అడిగాను. అడిగితే, స్వామి మీకు తెలియనిది ఏముంది, అక్కడ నాకు వెంకటేశ్వర స్వామి బదులు మీరే కనిపించినారు అని చెప్పంగానే అప్పుడు ఆయన నవ్వినారు. అట్లా చాలామందికి చాలా జరిగినాయండి. తర్వాత మా తాతగారు హరివరం రామశాస్త్రి గారు, ఆయన హరివరంలో ఉంటారు. ఆయనకు ఎక్కువ మంది సంతానము, అల్కూరుకి రావాలంటే రాలేరని గురువు గారే అక్కడికి పోయేదన్నమాట శిష్యుని దగ్గరికి. శిష్యుని వెతుక్కుంటూ ఆయన పోయి అక్కడ సాధన అంతా చెప్పేది. అట్లా చేస్తున్నారు. అట్లా చాలా మంది. గురువుగారు
దత్త స్వరూపము సాక్షాత్తు దత్తాత్రేయ అని అని మా విశ్వాసం. దత్తా అంశనే మాకు దత్తాత్రేయ స్వామి అవతారమే గురువు గారు అని మేము అనుకోవడం. అది ఎవరెవరు ఇష్టం అండి. మన దత్తాత్రేయం అనొచ్చు, శివుడు అని కొంతమంది అంటారు. శివుడు అని ఎందుకు చెప్తున్నా అంటే మహానంది అని ఒకరు నంద్యాల దగ్గర, వీళ్ళు ఈయన గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పేరు లక్ష్మీ నరసమ్మ, ఆమె ఇంకా వాళ్ళ తమ్ముడి భార్య ఇద్దరు కలిసి మహానందికి పోతారు. మహానంది అంటే గురువుగారిని గర్భవతిగా ఉంది ఆమె. పోయినప్పుడు ఆ మహానంది అభిషేకం అన్నీ చేసుకుని శివరాత్రికి ఆ నందీశ్వరుడి మీద చేయి పెడితే ఒక మామిడి పండు ఒక రుద్రాక్ష దొరికింది. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, సంజీవమ్మ గారు. ఏం చేయమంటారు ఈ పండు అంటే, చెరిసగం కోసుకొని తినండి కోడళ్ళు ఇద్దరికి చెప్పింది. ఒక ఆమె ఈమె కోడలు, ఒక ఆమె తమ్ముడి కోడలు. సరే ఇద్దరు కోసుకొని తిన్న తర్వాత ఇద్దరు గర్భవతులు అవుతారు. తర్వాత ఈయన కార్తీక మాసంలో పుట్టినారు కదా, పుట్టడానికి ముందర వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది ఆయన స్వప్నంలో. ఆ లక్ష్మీ నరసింహ గారికి దర్శనమయ్యి, అమ్మ నీకు పుట్టబోయే కొడుకు చాలా మహిమ గలవాడు, జగద్విఖ్యాతి పొందుతాడు, ఆయన స్వరూపంతో శివుని అవతారం కానీ రూపం శివుని అవతారం కానీ నామం నా పేరు పెట్టు అని చెప్పినారు. తర్వాత శ్రీనివాస శాస్త్రిని పెట్టుకున్నారు, శ్రీనివాస గురుమూర్తి పేరు పెట్టింది. ఇక్కడ సమాధి వారిని చేసిన తర్వాత ఇక్కడ నుండి వారి యొక్క శక్తి బయటికి రావడం మీరు గమనించారమ్మా? అయిందండి, అట్లా జరిగింది. అంటే మా అనుభవంలో మా కుటుంబంలో జరిగినాయి చాలా. కొంతమంది భక్తులు కూడా చెప్తారు, నేను ఎవరికైనా ఇట్లా చెప్తాను వచ్చిన వాళ్ళకు చెప్తే వాళ్ళు అవునమ్మా మాకు కూడా జరిగింది, మంచి జరిగింది, మేము అనుకున్నవి జరిగినాయి అని చెప్తారు. వారి పరంపరని, ఆ గురువుగారి యొక్క పరంపరని ముందుకి తీసుకెళ్ళి, అంటే శిష్యులు ఎంతోమంది 500 నుంచి 1000 మంది శిష్యులు, అది కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆ పరంపరని ముందుకి కొనసాగించలేదమ్మా అలా? ఇప్పుడు ఎవరు లేరండి, ఆయన ఉన్నప్పుడు ఉండే వాళ్ళందరూ చనిపోయినారు, ఇప్పుడు ఎవరు లేరు, పెద్ద పెద్ద వాళ్ళందరూ పోయినారు. వాళ్ళ వారసులు ఉన్నారు కానీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, అంతగా రావటం లేదు, కొంచెం మరుగున పడినట్టు అయింది. ఇప్పుడు అందులో ఈ కరోనా వచ్చిన తర్వాత కొత్త వాళ్ళను మేము ఎవరిని అలవ్ చేయడం లేదు, గుడికి రావటం లేదు, ప్రత్యేకంగా మేము పిలవడం లేదు. అది అంటే వారు ఉన్నప్పుడు ఎవరెవరు వస్తే ఎవరైనా వచ్చినా వాళ్ళకి చక్కగా మంచి విషయాలు చెప్పేవారు, గంటలు గంటలు చెప్పేవారు. పొద్దున 7కు మొదలు పెడితే 9 వరకు, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 8 వరకు. అంతేందుకు డాక్టర్ విజయ్ కుమార్ కూడా ప్రతి గురువారం సత్సంగం చేసేవారు. చాలా మంది వస్తుంటారు, వినాయక నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి 100-150 మంది వచ్చి ఇక్కడంతా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూడా చేత కావడం లేదు, వృద్ధులైనారు కదా. 150 మంది దాకా వచ్చేది గురువారం. బుధవారం విష్ణు సహస్రనామం చదువుకుంటాము, గురువారం ఏమో సత్సంగము, ఆదివారం నాడు భగవద్గీత. ఏదో మా చేతనైనంత మేము చేసుకుంటాం, సాధన చేసుకుంటాం. అంటే ఇప్పుడు మరి ఆ పరంపర ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా చేస్తే బాగుంటుంది? ఇక్కడ కార్యక్రమాలు మరి వచ్చిన వాళ్ళకి గురువు గారి యొక్క సాధనా క్రమాన్ని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయన చెప్తారు, అన్నయ్య గారు చెప్తారు, డాక్టర్ గారు చెప్తారు. మీరు వేరే ఏదైనా మార్గంలో ఉంటే కూడా ఆ మార్గంలో వచ్చి ఇక్కడ ఉంటే కూడా మీకు భవిష్యత్తు బాగుంటుంది, ప్రగతి. మీరు సపోజ్ ఇంకో మార్గంలో ఉన్నారనుకోండి, నదీనాం సాగరో గతి, ఎన్ని నదులైనా కానీ పోయి సముద్రంలో కలిసాల్సింది. మీరు ఏ రకమైన సాధన చేసినా కూడా చేరాల్సిందేమో భగవంతుడి పాదాల దగ్గరికి. అంటే మీరేమన్నా రాశారమ్మా గురుగారి గ్రంథాలు? నేను రాశానండి, గురుగారి జీవితం రాసిన, ఈ మహిమలన్నీ రాసిన. మా గ్రూప్ ఉంది, శివసచ్చిదానంద ఆశ్రమం గ్రూప్ అని, ఆ గ్రూపులో రాస్తాను నేను. వారం సీరియల్గా రాశాను. తర్వాత మా నాన్నగారు రాసిన ఆధ్యాత్మిక అభ్యాస యోగం కూడా సీరియల్స్గా రాస్తున్నాను. తర్వాత నేను ఫేస్బుక్లో కుటుంబ కథలను సృష్టిలో కూడా శ్రీ గురు జ్ఞాన భాస్కర ఆ పేరుతో గురువు గారి గురించి రాశాను. చాలామంది ఫోన్లు చేసి వచ్చారు కూడా ఇక్కడికి, అది చదివి నా ఫోన్ నెంబర్ తీసుకుని ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా రావాలని నన్ను అడిగి, విద్యానగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి అట్లా వచ్చారు. అంటే ఏమేమి గ్రంథాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయండి. లైబ్రరీ చూశారు కదా, లైబ్రరీలో అందరూ గురువుగారు రాసిన పుస్తకాలన్నీ ఉన్నాయి, మా నాన్నగారు రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఇంకా మహిమ గల వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి. చాలా సంతోషం. అంటే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎలా మీరు చూడాలనుకుంటున్నారు? అది రావాలండి, నాకు కావాలి, అది నాకు పూర్వ వైభవం రావాలి, మళ్ళీ ఫంక్షన్లు జరగాలి, భక్తులు యథావిధిగా విరివిగా రావాలి, గురువుగారి అనుగ్రహానికి పాత్రలు కావాలి, అదే నా కోరిక.
అమ్మ నమస్కారం అమ్మా. నమస్తేనండి. మీ ఆశ్రమం గురించి, గురువు గారి గురించి తెలుసుకోవాలని ఉంది. మరి మీ మాటలు ఏమన్నా చెప్తే వింటాము. తప్పకుండానండి. మా తాతగారు అంటే మాకు ఎన్నో ఎన్నో జన్మల సంబంధాలా అనిపిస్తుంది. ఏమిటో మరి అట్లా అనిపిస్తుంది మాకు. ఆయన గురించి మా అవ్వగారు చెప్తుండేవారు, సరస్వతమ్మ గారు చాలా చెప్తుండేవారండి. ఆవిడ చెప్పడం మొదలెడితే వదిలేవారు కాదు, అట్లా చెప్తూ ఉండేవారు. మేము అట్లే కూర్చుని వింటూ ఉండేవాళ్ళం. మేము ఆయన చూడలేదు కదా, మాకు వినాలి అని చాలా తాపత్రయం. ఆయన ఆవిడ ఏం చెప్తే అది గుర్తుపెట్టుకునేవాళ్ళం. మా పిల్లలకి అదే చెప్పేవాళ్ళం మేము. మళ్ళీ ఎప్పుడు ఏం జరిగినా కానీ ఆయన్ని తలుచుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన నీవే కాపాడు స్వామి, మీ పిల్లలము ఇక్కడికి వచ్చాము, మరి నీ దగ్గరికే వచ్చాము, మీ పిల్లలము, మళ్ళీ మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, అందుకని చెప్పి నువ్వే కాపాడాలని చెప్పేసి ఆయన్నే తలుచుకుంటూ ఉండేవాళ్ళం ఎప్పుడు చూసినా. ఇప్పటికి మేము ఇక్కడ వచ్చి ఇట్లా ఉన్నాము అంటే అది ఆయనే తీసుకొచ్చారు మమ్మల్ని. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఆయనే నడిపిస్తున్నారు మా జీవితాన్ని అని చెప్పేసి చాలా అంత భారం ఆయన మీదే వేసేసాం మేము. ఏమున్నా కానీ మా పిల్లల పెళ్ళిళ్ళకి దానికి దీనికి అంతా కూడా ఆయన, మా భారం అంతా ఆయనకే వదిలేసేసాం. ఆయన నడిపిస్తున్నారని చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. సరస్వతమ్మ గారు మీకు చెప్పారా ధ్యానం ఎలా చేయాలి, ఏంటి మీరు చేయండి అని? చెప్పేవారండి. ఎప్పుడు చెప్తుండేవారు, ఇలా చెయ్యాలనే ధ్యానం, ఇలా చెయ్యాలి, ఎప్పుడు ఆయన్నే తలుచుకుంటూ ఉండాలి, ఆయన తలుచుకుంటే మీకు ఏమీది ఉండదు, అన్నీ ఆయన చూసుకుంటారు, ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు, మీరు ఆయన్ని తలుచుకోండి, మీరు అన్నీ సరిపోతాయని చెప్పేసి చెప్తుండేవారు. వాళ్ళ మనమని గురించి ఇంకా ఎక్కువ చెప్తుండేవారు. విజయ్ కుమార్ గారి గురించి అండి? విజయ్ కుమార్ గారి గురించి, మనవాడు కదా, చాలా ఇదే అని ఆవిడకి చెప్తుండేవారు. మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు స్వామివారిని ప్రార్థించారా మీరు ఎప్పుడైనా? అవునండి. మా పిల్లలకి ఏమాత్రం కొంచెం జ్వరం వచ్చినా, ఏమాత్రం కొంచెం అనారోగ్యం వచ్చినా కానీ మేము ఎప్పుడు పిల్లల్ని గురించి అది ఏ కష్టం వచ్చినా వాళ్ళనే ధ్యానం చేసుకునేవాళ్ళం. అది మాకు తగ్గిపోయేది, మాకు ఆ నమ్మకం ఉండింది. మా తాతగారి మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడ ప్రతిరోజు లోపల పూజలు హారతులు అన్ని జరుగుతాయి? రోజు జరుగుతాయండి. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నారు కదా, ఆయనకి ఒక పూజారికి ఇల్లు ఇచ్చేసాము. ఆ ఇల్లు ఆయన భార్య కొడుకు ముగ్గురు ఉంటారు. ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడు, అతను అంతా క్లీన్ చేస్తాడు ఇంటి చుట్టూ. అది వాళ్ళేమో వంట చేసి నైవేద్యం అది పెడతారు. ఇంకా మేము పళ్ళు అవన్నీ నైవేద్యం పెడతాము. ఈ ఫంక్షన్స్ అప్పుడంతా మేము తెచ్చి పెడతాము, భక్తులు తెచ్చి పెడతారు. ఆయనకి ఏం తక్కువండి, వాళ్ళందరూ తెచ్చి పెడుతుంటారు. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మీరు పాటలు బాగా పాడతారని చెప్తున్నారు. చాలదానా స్వామి నీవొక్కడుంటేను, నీ సేవ చేసి తరింతు నేను. చాలదానా స్వామి నీవొక్కడుంటేను, నీ సేవ చేసి తరింతు నేను. చాలదానా స్వామి నీ నామస్మరణ చేసేదనన్నా, శతకోటి నామాలు సృజించినావు. నీ నామ స్మరణ చేసేదనన్నా, శతకోటి నామాలు సృజించినావు. చాలదానా స్వామి నీవొక్కడుంటేను, నీ సేవ చేసి తరింతు నేను. చాలదానా స్వామి అన్నింట నీ ఉంటే ఇన్నేసి రూపాలు, అన్నింట నీ ఉంటే ఇన్నేసి రూపాలు, మాకేల సూచించి మాయలో ముంచేవు. అన్నింట నీ ఉంటే
ఇన్నేసి రూపాలు మాకేల చూపించి మాయలో ముంచేవు చాలదానా స్వామి నీవొక్కడుంటేను నీ సేవ చేసి తరింతు నేను చాలదానా స్వామి భవపాపనాశా భువనైక పోషా భవపాపనాశా భువనైక పోషా ఓ సాయినాథా ఓ అత్రితనయా భవపాపనాశా భువనైక పోషా ఓ సాయినాథా ఓ అత్రితనయా చాలదానా స్వామి నీవొక్కడుంటేను నీ సేవ చేసి తరింతు నేను చాలదానా స్వామి. వీళ్ళు మావారు రాశారండి ఇది. అవును, చాలా సంతోషం అమ్మా. చక్కగా అన్నీ వివరించారు, అలాగే మీ కీర్తనలు కూడా అందించారు. ఇంకా ముందు ముందు కార్యక్రమాల్లో కూడా ఈ భజన కీర్తనలు అందరికీ కూడా మీరు ఇక్కడ కూర్చోబెట్టి నేర్పించాలని కోరుకుంటున్నా. సంతోషం, నమస్కారం. ఇక్కడ మనకి హైదరాబాద్లోని మలక్పేటలో రాణిబాగ్లో ఉన్నటువంటి శ్రీ శివ సచ్చిదానంద ఆశ్రమం గురువుగారు శ్రీనివాస గురువుగారు చాలా పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి, మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వారు ఎందరో వారి శిష్యులుగా ఇక్కడ వెలుగొందారు. అయితే వారి యొక్క పరంపర ముందుకి సాగాలి, అలాగే వారి యొక్క ప్రభ ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలియాలి. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దత్త పరంపరలోనూ దత్త మార్గంలోనూ వెళుతూ ఉన్నది. గురు సాంప్రదాయానికి, గురువులకు ఇప్పుడు పెద్దపీట వేస్తూ ఉన్నారు. గురువులు ఎక్కడో కాకుండా మన ఇంటికి దగ్గరలోని, మన నగరంలోని, మనకు అతి చెరువులోని ఎప్పుడు ఉంటారు. వారు ఎక్కడ ఉన్నారు అని తెలియజేయడమే మన శ్రీ సన్నిధి లక్ష్యం. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క గొప్ప ఆశ్రమానికి మీరు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకోవడమే కాకుండా గురువుగారి యొక్క శక్తిని మీ లోపల నింపుకొని మీరు ఆధ్యాత్మిక మార్గంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.